Can anybody in the class? Please hand raise చేసి చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? ఎవరైనా తీసేసారండి క్వశ్చన్? గుడ్. డిసిప్లిన్ ఉంటే క్లాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ద ఫస్ట్ ఫైలా ఈజ్ ప్రోటోజోవా. ఇది కాన్సెప్ట్ తెలియదు, బట్టి కొట్టి వస్తారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేస్తారు. ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ చెప్పండి. మరి ఇప్పుడు దీనికి తెలిసే ఇది ఏ వర్గమో తెలియదే. అది కూడా ప్రోటో అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటు సార్. ఇవన్నీ ఏ వర్గానికి? అర్థమైందా? ది ఫస్ట్ ఫార్మ్డ్ ఇది ప్రోటోజోవా. ఇది ఒక బిట్ అడుగుతారు. లేదా అమీబా బిలాంగ్స్ టు విచ్ ఫైలం అంటాడు. ప్రోటోజోవా. ఇప్పుడు పట్టుకున్నారు బిట్ అంటే దాని బాడీ అంతా ఒకసారి ఏ లేదు, అన్నీ అదే పని చేసుకుంటుంది. న్యూట్రిషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, డైజెషన్ చేసుకోవాలన్నా, ఎక్స్క్రీషన్ చేసుకోవాలన్నా, ఏ వర్క్ అయినా సరే అదంతా కూడా ఒకే ఒక సెల్లో అది జరుపుకుంటూ ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అవుతూ ఇంకో సెల్ యాడ్ అయ్యి టిష్యూస్ ఏర్పరుస్తూ ప్రోటోజోవా దగ్గర నుంచి ఇంకొక వర్గం డెవలప్ అయింది. పొరిఫెరా. ఏంటది? ద పోర్ బేరింగ్ యానిమల్స్ అంటారు. ఈ పొరిఫెరాకి ఎగ్జాంపుల్ స్పాంజెస్. స్పంజికలు అంటారు అన్నమాట. సముద్రపు అడుగు భాగంలో ఉంటుంటాయి స్పంజికలు, స్పాంజెస్. ఇంకొంచెం డెవలప్ అయ్యి మూడోది ఇప్పుడు వరుస పెట్టి అడుగుతాయి. 9 అయిపోయిన తర్వాత అందరూ అడుగుతారు, మైండ్లోకి ఎక్కించుకోవాలి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా. ప్రోటోజోవా, పొరిఫెరా, తర్వాత సీలెంటరేటా. సీలెంటరేటాకి ఎగ్జాంపుల్ హైడ్రా. హైడ్రాకి టెంటకల్స్ ఇలా నడుస్తూ ఉంటుంది. హైడ్రా మూవ్మెంట్ అంటుంటారు. నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్, చదురు పురుగులు, ఫ్లాట్ వామ్స్. ఆ తర్వాత రౌండెడ్ వామ్స్, నిమాటిహెల్మింథిస్. ఆ తర్వాత ఇంకా కీటకాలు వచ్చేసింది, ఇన్సెక్ట్స్. ఇవన్నీ అతి పెద్దది అన్నమాట. ఇది ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్. నెక్స్ట్ అనిలేడా, ఇంకొకటి ఉంది అనిలేడా. వానపాము చూసారుగా, ఎత్తువామ్ బిలాంగ్స్ టు దిస్ ఫైలం అనిలేడా. తర్వాత బాడీ ఇంకా జాయింటెడ్ లెగ్స్ వచ్చింది. జాయింటెడ్ లెగ్స్ అన్ని కూడా దీని కింద వచ్చింది. అవే ఇన్సెక్ట్స్. దానికే ఆర్థ్రోపోడా, కాక్రోచ్. ఇంకా చెప్పండి, చాలా ఉంటాయి కదా ఇన్సెక్ట్స్. మనం చూస్తున్నాం అవునా? అవన్నీ కూడా మిడత, లేకపోతే జాయింటెడ్ లెగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆర్థ్రోపోడా. నెక్స్ట్ బాడీ సాఫ్ట్ అయిపోయింది, మెత్తగా ఉంది బాడీ. రక్షించుకోవడానికి చుట్టూరు ఒక సెల్ ఏర్పరుచుతుంది. స్నేల్ అంటే మొలస్కా. మన స్నేక్స్ కానీ, ఆయిస్టర్స్ కానీ, ముచ్చపు చెప్పంటారు. ఇసుకలో గవ్వలు దొరుకుతాయి చూసారా? ఇసుకలో దొరుకుతాయి గవ్వలు అన్నీ కూడా దీని కింద వస్తాయి. నెక్స్ట్ స్టార్ ఫిష్ చూసారుగా, 5 ఆర్మ్స్ ఉంటాయి దాని కింద. అది ఇక్థైనోడెర్మేటా. ఇప్పుడు చెప్పండి, ద ఫస్ట్ వన్ ప్రోటోజోవా, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, తర్వాతి అనిలేడా, తర్వాత మొలస్కా, తర్వాత ఇక్థైనోడెర్మేటా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ద స్టార్ ఫిష్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం అంటాడు. అది బట్టి చక్కగా మైండ్ ఉపయోగించాలంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్క మార్కు మిమ్మల్ని పైగా అలా తీసుకెళ్ళిపోతాం. అర్థమవుతుందా? కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ ఇది. కొన్ని బేసిక్స్ తెలుసుకొని ఆ బేసిక్స్ మీద డెవలప్ అవుతూ సబ్జెక్ట్ మొత్తం పట్టుకోవాలి. రేపు NMMS లో మీకు 7th క్లాస్ జనరల్ సైన్స్ లో నుంచి టెక్స్ట్ బుక్ నుంచి
ఆల్రెడీ చదివేశారు మీరు, ఆల్రెడీ ఆ బుక్ చదివారు, ఏదో ఒక రకం చదువుతారు. ఇప్పుడు స్టార్ట్ చేయండి మళ్ళీ. తమ్ముడి దగ్గర చెల్లి దగ్గర బుక్ ఉంటే ఆ బుక్ పట్టుకోండి, పట్టుకొని రోజు అది కథలాగా చక్కగా చదువుతూ ఉండండి. సైన్స్లో వచ్చేటటువంటి 5-6 మార్కులు 100% రావాలి కానీ అరే నా వైపు మీరు ఎటు చూడటం కాదు, ఇక్కడ ఉన్న నా వైపే వింటా ఉండండి చక్కగా. ఎగ్జామ్ టైంకి 8th క్లాస్ మొత్తం సైన్స్ కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు ఒక్క బిట్ కూడా మనకి మిస్ అవ్వదు, ఫుల్ మార్క్స్ వస్తాయి, అప్పుడు మన ర్యాంక్ పెరగడానికి అవకాశం ఉంది, ఓకేనా? సో ఈ చిన్న టాపికే ఇంకొకటి, ఇది వట్టే ప్లేట